వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో వద్ద అర్ధరాత్రి ప్యాసింజర్ ఆటో అదుపు తప్పి బోల్తపడింది. మేడారం వెళ్లి తిరిగి తొర్రూరు వస్తుండగా వరద ప్రభావాన్ని అంచనా వేయకుండా వెళ్లడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో బాధితులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. నీటిలో పడిపోయిన ప్రయాణికులను స్థానికులు వెంటనే కాపాడడంతో పెను ప్రమాదం తప్పింది. ఆటోలో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులను సురక్షిత బయటకు తీసి స్థానికులు బాధితులకు షెల్టర్లు ఇచ్చారు. మేము వస్తుంటే వెహికల్ నుంచి వస్తుంటే ఆటో వెళ్ళింది. ఫస్ట్ ఆటో వెళ్ళగానే సరే ఆటో వెళ్ళింది కదా అని మేము కూడా వెళ్ళినాం అన్నాడు. దాని వెనుక వెళ్ళగానే వాటర్ అనేది బాగా వేగంగా రావడం వలన మాది టెంపో పల్టీ కొట్టింది. చిన్న పిల్లలకి ఇట్లా వెళ్ళింది కదా అని మేము వెళ్ళినాం. వెళ్ళగానే మాకు వాటర్ అనేది వేగంగా రావడం వలన టెంపో పల్టీ కొట్టింది. అందులో నుంచి కాచి నుంచి డైరెక్ట్ దర్వాజా డోర్ పక్కన కొట్టుకొని పైకి వచ్చేసినాం. ఆ తాడు ఇవ్వడం వలన ఆటో డ్రైవర్ మాతో వచ్చిండు. అతను తాడు ఇవ్వడం వల్ల తాడు అనేది టెంపో కట్టి తాడు పట్టుకొని ఒక్కొక్కరు బయటకు వచ్చేసినాం. అంబులెన్స్ కూడా ఫోన్ చేస్తే అంబులెన్స్ కూడా వచ్చింది, కానీ అంబులెన్స్ దగ్గరికి రాలేకపోయింది. వాటర్ చూసి అక్కడే వాళ్ళు కూడా ఆగిపోయారు. వాళ్ళు కూడా రాలేకపోయారు. ఇక్కడికి వాటర్ బాగా ఫోర్స్గా రావడం వలన మాది మొత్తం పల్టీ అవ్వడం వల్ల చిన్నపిల్లలు ఉన్నారు. చాలా బాధ చేసింది. చనిపోయే వల్ల బతికినాం మేము. మాది పునర్జన్మ ఇది మాది. మళ్ళీ మీరు ఎక్కడ ఎటు వేస్తున్నారు? మేము మేడారం నుంచి వస్తున్నాం. ఎక్కడికి పోతున్నారు మీరు? మా ఊరికి వెళ్తున్నాం, అమ్మపురం వెళ్తున్నాం. మేడారం నుంచి బయలుదేరినాం అక్కడ నుంచి. అట్లా ఇక్కడ కనీసం ఒక బోట్స్ లాంటిది ఏమన్నా అడ్డం పెట్టి కూడా ఏమన్నా హెచ్చరిక కానీ మాకు ఉంటే మేము కొంచెం వెళ్ళేటోళ్ళం కాకముందు. ముందు ఒక ఆటో వెళ్ళేసరికి ఆ ఆటో వెళ్తే మేము కూడా వెళ్తాం కదా.